अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఖురాన్లోని 49వ సూర అల్ హుజరాత్ సూర అవతరణ మదీనాలో ఆయతులు 18. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాను ఆయన ప్రవక్తను మించిపోకండి, అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఓ విశ్వాసులారా, మీ యొక్క కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా మొహమ్మద్ సల్లం గారితో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు. ఎవరైతే దైవ ప్రవక్త సమక్షంలో అణుకువతో తగ్గు స్వరాలలో మాట్లాడుతారో వారి హృదయాలను అల్లా ధర్మనిష్ట తక్వా కోసం పరికించాడు. వారికి మన్నింపుతో పాటు గొప్ప పుణ్యఫలం కూడా ఉంది. ఓ ప్రవక్త, కుటీరాల వెనుక నుంచి నిన్ను కేకలేసి పిలుస్తున్న వారిలో చాలా మందికి బొత్తిగా బుద్ధి లేదు. నీవంతట నీవుగా వారి దగ్గరకు వెడలి వచ్చే వరకు వారు గనక ఓపిక పట్టి ఉంటే అది వారి కోసం ఎంతో ఉత్తమం అయి ఉండేది. అల్లా క్షమాగుణం కలవాడు, దయా స్వభావి. ఓ విశ్వాసులారా, ఎవడైనా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే దాని యొక్క నిజానిజాలను నిర్ధారించుకోండి. అన్యదా మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచుకుపోవలసిన పరిస్థితి రావచ్చు. మీ మధ్య దైవ ప్రవక్త ఉన్నాడు అనే విషయాన్ని బాగా తెలుసుకోండి. చాలా విషయాలలో అతను గనక మీరు కోరినట్లుగా మసలుకుంటే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. కానీ అల్లాహ్ విశ్వాసాన్ని మీకు